ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినం మనం విన్నటువంటి ఆ యొక్క మాటల్ని కొనసాగించుకుందాం. ఈ రోజును కూడా దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు అని, యెహోవా దీర్ఘశాంతం కలిగిన వాడు అని దేవుడే మోషేకు ఆయన బయలుపరుచుకున్నాడు. అలాంటి దీర్ఘశాంతము కలిగిన దేవుడు కోపపడునా? కోపం ఎందుకు వస్తుంది ఆయనకి? ఎందుకు కోపపడుతున్నాడు? నిన్న దినం ఎందుకు కోపపడ్డాడో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ రోజును కూడా మనం గమనించినప్పుడు అసలు కోపానికి కారణం ఏంటి? తన ప్రజలు అంటూ దేవుడు ఇజ్రాయిల్ని ఐగుప్తులో నుంచి వారిని విడిపించి గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసుకునేటట్లుగా ఆయన ఇజ్రాయిల్ని ఆ విధంగా మోసుకొని నేను నా ఎద్దుకు చేర్చుకున్నానని ఆయన అంటాడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారంటే, దేవుడు తాను కోరుకున్న తన ప్రజల్ని, తన సొత్తుగా ఆయన మార్చుకున్న తన ప్రజల్ని ఆయనే భుజాల మీద సర్వ సమాజాన్ని భరిస్తూ వస్తున్నాడు. అంటే తన ప్రజలు లోకంలో అందరితో కాదు, ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజగా వీరు ముద్రించబడి ఉండాలని, వీరు నాకు మాత్రమే స్వతంత్రమై ఉండాలి, వీళ్ళు నాకు మాత్రమే స్వాధీనమై ఉండాలి, వీరు నా యొక్క ఉద్దేశాలు, నా యొక్క తలంపులన్నీ వీరు నెరవేర్తించాలనేది దేవుడు కోరుకున్నటువంటి విషయం. తన యొక్క ప్రజలు ఆ విధంగా ఉండాలని, అన్యులు వలె వారు ఉండకూడదనేది ఆయన యొక్క ఆలోచన. అందుకని ఇజ్రాయిల్కి చెప్తున్నాడు, మీరు వెళ్ళబోతున్నటువంటి ఆ పాలు తేనె ప్రవహించు దేశం మిమ్మల్ని, మీ నీతిని బట్టి అక్కడికి వారు ఆ ప్రాంతం, ఆ దేశం మిమ్మల్ని చేర్చుకోవట్లేదు, కానీ అక్కడ నివసిస్తున్న 7 జాతుల యొక్క పాపం అధికమైనందువలన ఆ దేశము ఆ పాపం చేసిన వారిని వెళ్ళగక్కింది, బయటికి తోచేస్తుంది అంటూ దేవుడు సీరియస్గా చెప్తున్నాడు. ఆ ప్రజలు 7 జాతుల్ని ఎందుకు ఆ ప్రాంతం వెళ్ళగొడుతుందనంటే, వారు చేసిన అతిక్రమాలు, వారు చేసిన పాపము, వారు చేసినటువంటి క్రియలు. అందుకని ఇజ్రాయిల్తో అంటాడు, మీరు వెళుతున్నటువంటి ఆ దేశంలో వారి వల్లే మీరు ప్రవర్తించొద్దు అని. అలాగా దేవుని చేత హెచ్చరిక పొందినప్పటికీ కూడా న్యాయాధిపతుల కాలం వచ్చింది, తర్వాత ప్రవక్తల కాలం వచ్చింది, ఆ తర్వాత రాజుల కాలం వచ్చింది. ఈ విధంగా ప్రజలు ఈ యొక్క దేశాల్లో నివసిస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం కాకుండా అనతి కాలంలోనే వారు దేవుడు చెప్పినటువంటి మాటకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త అయినటువంటి ఆమోసును దేవుడు, ఆయన ఒక పశువుల కాపరి అయినటువంటి ఆమోసుని తీసుకొని ఇజ్రాయిల్కి ఆయన ప్రకటింప చేసినటువంటి మాట 5వ అధ్యాయము మొత్తం గమనించినట్లయితే ఎంతగా దేవుడు ఇజ్రాయిల్ మీద ఆయన కోపడ్డాడో ఒక్కసారి దయవుంచి ఆ 5వ అధ్యాయాన్ని, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయాన్ని చదివి చూడండి. సో వీటన్నిటిలో వారి యొక్క తప్పిదాలని, పొరపాట్లన్నింటినీ ఆయన చెప్తున్నాడు. మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు బేతేల్ని ఆశ్రయించకండి, నన్ను ఆశ్రయించండి, నా దగ్గరికి రండి, నన్ను మీరు ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. ఇన్ని మాటలు దేవుడు వారి గురించి చెప్తున్నా కూడా వారిలో మార్పు రానటువంటి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఆయన 21వ వచనం నుండి 24, 25 వచనాల వరకు మనం గమనించినప్పుడు, మీ పాటలు, మీ పండుగలు, మీ యొక్క ధ్వనులు, మీ పాటల ధ్వనులు, మీ సంగీతం, ఇవన్నీ నా ఎదురు నుండి తొలగించండి. నేను కోరుకుంటున్నది ఏంటంటే, ప్రవాహం వలె నీతిని ప్రవహింపచేయడం, గొప్ప నది వలె, గొప్ప ప్రవాహం వలె నీతి మీ యొద్ద పారాలి, న్యాయము మీ యొద్ద ఉండాలి, నీతి న్యాయములు జరిగించండి. నేను బలిని, అర్పణ కోరుకోవట్లేదు. మీ బలులు నాకు అర్పించారా? మీ క్రొవ్వినటువంటి ఎద్దుల మాంసం లేకుండా ఆ క్రొవ్వును నేనేమైనా తీసుకుంటున్నానా? వాటిని నేను ఆశించటం లేదు, అవి నాకు అసహ్యము. నాకు కావలసింది ఏంటంటే నీతి న్యాయములు ప్రవాహం వల్లే ప్రవహింపచేయండి. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కోపం ఎందుకు రగులుకునింది ప్రజల మీద అనంటే, తన ప్రజలుగా ముద్రించబడినటువంటి, తను పేరు పెట్టబడిన తన జనులు నీతి న్యాయములు లేకుండా వాళ్ళు ప్రవర్తించటం చూచి దేవునికి కోపం మండింది. ఈ రోజున మన జీవితంలో ఆయన యేసయ్య రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, విమోచించబడినటువంటి సొత్తుగా ఉన్నటువంటి మన జీవితాల్లో మనము నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నామా? వాటిని మనం కొనసాగిస్తున్నామా? దేవుని బిడ్డలుగా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోండి.
కనుక దేవుడు కోరుకుంటున్నాడు నీతి న్యాయములు అనుసరించేటట్లుగా మనం ఆయన్ని ఆశ్రయించాలి. బేతేలును మనం ఆశ్రయించకూడదు. బేతేల్లో విగ్రహాలు ఉన్నాయి, బంగారు దూడలు ఉన్నాయి, బేతేల్లో రకరకాలైనటువంటి తిరుగుబాటు స్వభావాలు ఉన్నాయి. మనం బేతేలు లాంటి ఆ స్వభావాన్ని మనం ఆశ్రయించకూడదు. దేవుని యొక్క దయగలిగినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ మనస్సును, ఆయన సన్నిధిని మనం ఆశ్రయించాలి. ఆయన మనస్సును మనం గుర్తెరగాలి. ఆ మార్గాల్లో మనం నడిపించబడాలి. అటు తర్వాత క్రొత్త నిబంధనలో కూడా గమనించినప్పుడు రోమపత్రికలో దావీదుడు పౌలు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, మార్పులేని నీ హృదయము, మార్పులేని కఠినమైన నీ హృదయం, నీ కాఠిన్యమును, మార్పులేని నీ హృదయమును దేవుని ఉగ్రత దినం వరకు నువ్వు ఇలాగా కొనసాగిస్తున్నావు అంటే ఎన్నిసార్లు చెప్తున్నా మార్పు రావట్లేదు. ఈ విషయంలో ఆ యొక్క 2వ అధ్యాయంలోనే అంటున్నాడు, బోధించుచున్న నీకు నీవే బోధించుకొనవా. అటు సేవకులకైనా ఇటు వింటున్న వారికైనా 2 విధాలుగా దైవజనుడు అక్కడ సంఘమునకు ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ 1వ అధ్యాయం ఆఖరి వచనాల్లో కూడా గమనిస్తే వారు దేవుని ఎరిగి కూడా వారు దేవునిగా మహిమపరచలేదు. వారు దేవుని ఎరిగి ఉండి కూడా దేవునిగా మహిమపరచలేదు. కాగా తమ వాదములందు వారు వ్యర్థులైపోయారు. అలాగే వారి యొక్క హృదయం కఠినమైంది. అందువలన దేవుడు వారిని అప్పగించేసేటట్టు, చేయరాని క్రియలు చేసేటట్లుగా దేవుడు వారిని పాపమునకు, అపవిత్రతకు అప్పగించేసాడు. అంటే దేవుడు వదిలేసాడు వారి మీద. ఆయనకి అంత వెకసం అయిపోయింది. చూడండి, మార్పు రాకపోతే మనసు మార్చుకోకపోతే, పడకపోతే, మన జీవితంలో మనం చేసిన విషయమై, మనం జరిగిస్తున్న క్రియల నిమిత్తమై దేవుని దగ్గర సంతాపం లేకుండా చివరికి ఏమనుకుంటున్నాం, ఎవరు చేయట్లేదు చెప్పండి, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, అంత గొప్పగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఇంత గొప్పగా ఉన్న వీరి జీవితాలు ఎలాగా ఉన్నాయి, ఇలాగ వీళ్ళని మనం పోలిక చూసుకుంటూ వాళ్ళు చేసిన దాంట్లో నేను చేసేది ఏమాత్రం అన్నట్లుగా నీకు నీవే సమర్థించుకొని నీ హృదయాన్ని నువ్వు ఇంకా కఠినపరుచుకుంటూ వెళ్తున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు అదే విధమైనటువంటి దృక్పథంలో నడిపిస్తూ వస్తున్నావు. సహోదరుడా, సహోదరి, ఒక సేవకురాలివి అయినా నీ హృదయంలో మార్పు లేకపోతే అలాగా, నీ హృదయంలో పశ్చాత్తాపం లేకపోతే అలాగా, నీ గుండెలలో నీవు మాత్రమే కాకుండా నీతో ఉన్నటువంటి సంఘ బిడ్డలకైనా, నీతో ఉన్నటువంటి నీ పిల్లలకైనా నీ జీవితాలు ఎలా ఉన్నాయి? కాఠిన్యం, హృదయ కాఠిన్యం, మార్పు లేనటువంటి మనస్తత్వం, ఇవన్నీ నీ జీవితంలో నీవు ఎలాంటి స్థితిని నేను తీసుకెళ్తున్నాయో ఒక్కసారి పరిశీలించుకో. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. దేవుని మాటలు నీతో చెప్తున్నాయి. దీర్ఘశాంతం కలిగిన దేవుడు కోపపడునా? అవును, కోపపడుతున్నాడు. ఎందుకనంటే నీ గుండెలలో కఠినత్వము, మార్పు లేనితనము, ఇశ్రాయేలు యొక్క జీవితాలు మార్పు లేనటువంటి స్థితిలో. ఒక ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు త్రిప్పివేయలేని అప్పంలాగా మాడిపోయాడు అని. అప్పం, రొట్టెను మనం కాలుస్తున్నప్పుడు తిరిగి తిప్పుతుంటాం కదా, ఆ తిప్పి వేయడానికి కూడా వీలు లేని రీతిలో మొత్తం వెనక సైడ్ మొత్తం కాలిపోయాడు, మాడిపోయింది. తిప్పి వేయడానికి కూడా ఉపయోగం కాని రొట్టెలాగా మారిపోయాడు. ఈరోజు నీవు ఎంతవరకు నీ జీవితాన్ని మార్పు లేకుండా కఠినపరుచుకుంటూ వస్తావు? ఆహాబు రాజు, ఇజ్రాయెల్ రాజు, ఆయన ఘోరమైన వ్యక్తే. కానీ ఏలియా ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి గోనిపట్టు కట్టుకొని, మంచం మీద కాకుండా కింద పండుకొని, గోనిపట్టు మీద పండుకొని వ్యాకులు పడ్డాడట, చింతించాడట, బాధపడ్డాడట. వెంటనే కరుణ కలిగిన దేవుడు అంటాడు కదా, నేను ఆ మాటను చదివినప్పుడు ఆశ్చర్యపోయా. ఇంత కోపంతో, ఇంతగా దేవుని యొక్క ఉగ్రత ఆహాబు మీదకి, ఆయన కుటుంబం మీదకి, ఆహాబు సంబంధికులలో ఒక్క పురుషుడైన మిగలడు, అందరినీ నేను చంపేస్తానని చెప్పినటువంటి అంత గొప్ప దేవుడే వెంటనే ఆహాబు పశ్చాత్తాపడితేనే ఆహాబు విషయమై ఆయన మనసు ఎలా మారిపోయింది చూడండి. ఆయన మనసు ఎలా మారిపోయింది. ఏలియాతో అంటాడు, ఆహాబును చూచావా? నా సన్నిధిలో అతడు ఎంత దీనుడై ప్రవర్తిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుందామా? దేవుని అడుగుదాం, అయ్యా, నా యొక్క జీవితంలో మీ కోపం అనడానికి
మార్పు లేని నా హృదయమే, కఠినమైన నా హృదయ కాఠిన్యమే నాయన నా జీవితంలో క్షమించండి అని నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితే నిత్యముగా దేవుని యొక్క కనికరం, ఆయుష్, దయ నీ జీవితం మీద, నీ కుటుంబం మీద యుగయుగాలు నిలబడడానికి కారణమవుతుంది. 103వ కీర్తన 9వ వచనం కూడా ఈ మాట చెప్తుంది. యొక్క విలాప గ్రంథంలో కూడా మనం ఈ మాటలు గమనిస్తున్నాం. దేవుని యొక్క కోపము క్షణమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంటుంది. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం ఆయన దయకు పాత్రులమవుదామా, లేక ఇంకా 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 కఠినపరుచుకుంటానే జీవితాన్ని వెళ్దామా? దేవుని ఎన్నో సందర్భాల్లో నేను దేవుని సేవకుడిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గరకు వస్తున్న సంఘ బిడ్డలు కూడా నేను చెప్పాను, క్రమంగా ప్రార్థనకి రండి, సమయానికి రండి. 9:30కి ప్రార్థన ప్రారంభిస్తున్నాం. మా దగ్గర 9:30కి ప్రార్థన ప్రారంభిస్తున్నామనంటే 10 గంటలకి, 10:30కి, 11 గంటలకు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు చెప్తుంటే ఎంత మాత్రం మార్పు రాకుండా ఉన్నారు. ఒక కుటుంబం ఏం చేశారంటే, సమయానికి పాటించడానికి దేవుని వద్దకు వస్తున్నప్పుడు దైవభక్తితో రావాలి, సమయాన్ని మంచికే కోసమే కదా, మన మంచి కోసమే కదా చెప్తున్నారు అన్నటువంటి ఆ మాట కంటే కూడా సమయాన్ని మనం మార్చుకోవాలి. 9:30కి వచ్చేద్దాం, 10 గంటలకు కాదు 9:30కి వద్దామన్న మనసు మార్చుకోవడానికంటే కూడా సంఘాన్ని మార్చుకున్నారు సింపుల్గా. ఆ సంఘానికి, ఇప్పుడు వెళ్తున్న సంఘానికి ఎప్పుడు వెళ్ళినా ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమయానికైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా నువ్వు రావచ్చు పోవచ్చు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సంఘానికి సమయం మార్చుకోమంటే సంఘాన్ని మార్చుకున్నారు. ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. ఒకవేళ ఈ సంఘాన్ని వదిలి ఇంకో సంఘానికి వెళ్ళినా క్రమమే, ఎక్కడైనా క్రమమే కదా. మరి ఆ క్రమం ప్రకారంగా మనం జీవించకపోతే దేవునికి కోపం రాదా? మనం ఈ భూమి మీద మాత్రమే కాదు దేవుని కోపాన్ని మనం భరించేది. దేవుని కోపం మన మీద అలాగే నిలిస్తే పరలోకంలో కూడా మనం ప్రవేశించలే. కనుక మన జీవితాల్ని మనం సరిచేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్ర. నా ప్రభు రక్షక, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కోపపడడానికి కారణమేంటో మీ లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మాకు విషదపరిచారు. అందుని బట్టి మీ స్తోత్రం. మీ రక్త ప్రోక్షణ ద్వారా, మీ యొక్కనైనా సహాయము ద్వారా, మీ ఆలోచన ద్వారా అయ్యా మా జీవితాలు మీ ఆత్మకు అప్పగించుకుంటుండగా మాలో ఉన్న కఠినం తీసివేయండి. మిమ్మల్ని మేము ఆశ్రయించి అయ్యా నీతిని, న్యాయాన్ని నది వలె ప్రవహింపచేసేటువంటి బిడ్డలుగా ఉండటానికి కృప చూపించండి. ఈ మాటల ద్వారా నీ ప్రియబిడ్డలైన మా జీవితాల్లో మీ దయ ఆయుష్కాలం అంతా మా మీద మాత్రమే కాదు, మా పిల్లల మా తరతరాలకి మీ యొక్క దయ అయ్యా ఈ విధంగా కొనసాగించబడేటట్లుగా మీరు మాకు కృప చూపించండి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరూ మీ ద్వారా దీవించబడుదురు గాక. మీ దయకు, మీ యొక్క అయ్యా కృపకు నీ బిడ్డలు పాత్రులవుదురు గాక. సహాయం ఇచ్చే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకున్న ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా మన మీద మాత్రమే కాదు, మన పిల్లల మీదకు ఉండేటట్లుగా మన జీవితాలు, ప్రవర్తనలు మార్చుకొని ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. కృపా విధంగా మనల్ని తోడే ఉండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. తప్పకుండా మీరు అనేకులకి షేర్ చేస్తూ ప్రభువులు మీరు ఎదగాలని కోరుకుంటున్నాను.